అందరూ బాగున్నారా? ఈరోజు మా అమ్మ నాకు మా అన్నయ్య కోసం కోవా చేస్తున్నారు. అది చెప్పడానికి సింపుల్, చేయడానికి కష్టం. దాని ప్రాసెస్ చెప్తాను, వినండి. ఫస్ట్ ఒక స్టవ్ ఆన్ చేసి దాని మీద ఇత్తడి పళ్ళెం పెట్టి దాంట్లో మిల్క్ పాలు పోసి దాన్ని దగ్గరికి వచ్చేంత వరకు కలిపాలి. అస్సలు వదలకూడదు, ఇలా కదుపుతూనే ఉండాలి. ఎందుకంటే మాడిపోతుంది, లేకపోతే కింద అంటుకుపోతుంది. దగ్గరికి వచ్చాక దాంట్లో కొంచెం పంచదార, టేస్ట్కి సరిపడే పంచదార వేసుకోవాలి. మళ్ళీ ఆ పంచదార కరిగేంత వరకు కలపాలి. తర్వాత మళ్ళీ టేస్ట్ చూడండి, బాగుంటే ఓకే, దాన్ని దింపండి. తర్వాత మనం కింద పెట్టుకున్న తర్వాత చల్లారాలి. చల్లిన తర్వాత బాల్స్ రౌండ్గా చేసుకుని అలాగా చేసుకుని నొక్కాలి దాన్ని. సో కోవా రెడీ. మా అమ్మకి చేస్తున్నారు, చూపిస్తాను. ఇదిగోండి, కింద ఉంటే నాకు పొగ వచ్చేస్తుంది మొహం మీదకి. సో పైనుంచి తీస్తున్నాను, జూమ్ చేస్తా. ఇదిగోండి, మా అమ్మ చేస్తున్నారు ఇప్పుడు కోవా. ఇప్పుడు మా అమ్మ పోస్తున్నారు. పాలు సరిపోకపోతే పళ్ళెంలో అది కొంచెం కొంచెం లోపలికి వెళ్తుంది, అప్పుడు పోసుకోవచ్చు పాలు. ఇలా కలుపుతూనే ఉండాలి, ఇంకా కోవా అయ్యేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. సో చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది, అయినా చేస్తారు. మా అమ్మ ఇప్పుడు పొయ్యి మీద చేస్తున్నారు, ఎక్కువగా స్టవ్ మీదే చేస్తారు. ఇప్పుడు మా అమ్మ పొయ్యి మీద చేస్తున్నారు. చుట్టూరు అలా ఉన్నది, చుట్టూరు అనాలి, లేదంటే అంటుకుపోతుంది. అలాగా అమ్మ త్వరగా రావాలా? దీనికి తొరకలు కట్టాలంటే ఆ కట్టడం వల్లే కోవా అవుతుందమ్మా. ఇదిగోండి, ఇప్పుడు అమ్మ దింపి చల్లారబెట్టారు. ఇప్పుడు మనం పంచదార వేయాలి. ఎన్ని కప్స్ వేయాలమ్మా? 4 కప్పులు వేయాలి. దీనికి 4 కప్పులు. మామూలుగా అయితే ఎన్ని కప్స్ నాకు తెలీదు. మామూలు టీ గ్లాస్కి అయితే ఎన్ని? లీటర్ పాలు అనుకో, టీ గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది. ఈ మన 5 లీటర్స్ ఉంటాయి పాలు, అందుకు 2 కాదు 3 కప్స్. ఇది నేను 3 కప్స్. 3 కప్స్ చాలా. 3 కప్స్. నేను లాస్ట్ మాత్రం స్టైల్ చేస్తాను చూడండి. ఇందులోకి మా అమ్మ కోవా సపరేట్ చేస్తారంట. అంతా కాకుండా దిస్ ఈజ్ మై ఫేవరెట్ బౌల్. అన్ని బౌల్స్ కన్నా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇందులోనే నేను ఎక్కువ సాంబార్ ఇడ్లీ తింటా. అవుతుంది అన్నయ్య. అనియా